విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే ఆధునిక సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వ పీఎంశ్రీ పాఠశాలల్లో ఏఆర్ అగ్మెంటెడ్ రియాలిటీ, వీఆర్ వర్చువల్ రియాలిటీ విధానాలతో పాఠాలు బోధిస్తున్నారు టీచర్లు. ఈ నూతన విధానాన్ని తొలుత యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, రాజాపేట మండలాల్లోని 2 పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. విన్నదానికన్నా చూసింది ఎక్కువగా గుర్తుంటుందంటున్నారు నిపుణులు. సాంప్రదాయ బోధనకు భిన్నంగా ఏఆర్, వీఆర్ విధానంలో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ప్రపంచంలోని ముఖ్యమైన ప్రాంతాలను నిజంగా అక్కడికే వెళ్లి చూసిన అనుభూతిని ఈ టెక్నాలజీ అందిస్తోంది. సైన్స్, సోషల్, ఇంగ్లీష్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టుల్లోని క్లిష్టమైన అంశాలు కూడా 3D యానిమేషన్ రూపంలో 360 డిగ్రీల కోణంలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. దీనికి అవసరమైన హెడ్సెట్లు, బిన్ బ్యాగ్స్, రిమోట్స్, ట్యాబ్లు అందచేయడంతో పాటు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. విద్యార్థులు హెడ్సెట్లు ధరించి చూస్తే ఎక్కడో దూరంగా ఉన్న తాజ్ మహల్ కూడా అక్కడే ఉన్నట్టుగా అనుభూతి కలుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, రాజాపేట మండల కేంద్రాల్లో ఉన్న పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ నూతన విధానంతో బోధన కొనసాగుతోంది. ప్రతి పాఠశాలకు 10 హెడ్సెట్లు, 10 బిన్ బ్యాగ్స్, 10 రిమోట్స్, ఒక ట్యాబ్ ను ప్రభుత్వం అందజేస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్లలో రోజు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకేసారి 10 మంది విద్యార్థులు హెడ్సెట్ల ద్వారా వివిధ అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంది. పాఠ్యాంశాలను కేవలం చదవడం కాదు, చూసి, అనుభవించి, అర్థం చేసుకునే విధంగా వర్చువల్ రియాలిటీ అనుభూతి కలిగిస్తోంది. మాది పీఎంశ్రీ స్కూల్. పీఎంశ్రీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్ని ఒక మోడల్ స్కూల్ లాగా ఇంట్రడ్యూస్ చేసి పిల్లల యొక్క స్కూల్ పర్పస్ కానీ, స్కూల్ డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ డెవలప్ చేయడానికి అనేక రకాల ఫండ్స్ను పీఎంశ్రీ స్కూల్కి సెంట్రల్ నుంచి విడుదల కాబడుతుంది. అందులో భాగంగానే పీఎంశ్రీ ఆలేరు హై స్కూల్లో వచ్చినటువంటి ల్యాబ్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, ఈ స్కూల్ డెవలప్మెంట్కి, పిల్లల ఎడ్యుకేషన్కి ఎంతో ఉపయోగపడుతుంది. మా పాఠశాలకు 2024-25 అకాడమిక్ ఇయర్లో ఏఆర్, వీఆర్ ల్యాబ్ అనగా అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ ల్యాబ్ మంజూరు చేయడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ రైజింగ్ ఇండియా ఫండ్లో భాగంగా మంచి ఎంపిక చేయబడినటువంటి కొన్ని పాఠశాలలకు ఈ ఏఆర్, వీఆర్ ల్యాబ్ మంజూరు చేయడం జరిగింది. దీని కింద మా జిల్లాలో 2 పాఠశాలను ఎంపిక చేశారు. ఒకటి ఆలేరు ఉన్నత పాఠశాల, రెండోది రాజాపేట ఉన్నత పాఠశాల. దీని కింద కొంత మెటీరియల్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి టీచర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏఆర్, వీఆర్ విధానంలో పాఠాలు చదవడం వల్ల నేరుగా వెళ్లి చూసిన అనుభూతి కలుగుతోందని విద్యార్థులు చెబుతున్నారు. క్లిష్టమైన పాఠాలు కూడా చాలా ఈజీగా అర్థమవుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త బోధనా విధానం విద్యార్థుల ఆసక్తిని పెంచడమే కాకుండా వారి అవగాహన స్థాయిని కూడా మరింత పెంచుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. నేను సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ ఎలా అంటే ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కొన్ని డిజిటల్లో కూడా మాకు డిజిటల్ కూడా వచ్చాయి కాబట్టి ప్యానెల్స్ వాటిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. కానీ వాటికంటే ఈ మాకు లాస్ట్ ఇయర్ ఏఆర్వీఆర్ ల్యాబ్ ఈ మెటీరియల్ రావడం జరిగింది. సో ఇంకా చాలా కాంపోనెంట్స్ వచ్చాయి పీఎంశ్రీ కింద. వాటన్నిటి వల్ల పిల్లలకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. మ్యాథ్స్లో కఠినమైనటువంటి సబ్జెక్టు 3D ఫిగర్స్ అనే టాపిక్ ఇందులో మనం చూసి పిల్లలకు చెప్పడం వల్ల పిల్లలు చాలా అర్థం చేసుకుంటున్నారు. దీంతో పాటు ప్లేన్కి సంబంధించి 360 డిగ్రీస్లో ఎలా నేర్చుకోవచ్చు, ఎలా కనుక్కోవాలి, ఏరియా ఎలా కనుక్కోవాలి, మరి వస్తువులు చూసి నేర్చుకోవడం ద్వారా పిల్లలు బాగా నేర్చుకుంటారు అనేది మేము ఇక్కడ నేర్పిస్తున్నాం సార్. మేము ఇక్కడ 3 డైమెన్షన్ ఫిగర్ సార్, మనకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని ఇక్కడ పిల్లలకు బోర్డు మీద చెప్పడం కంటే కూడా ఇక్కడ విజువలైజ్గా చూపిస్తే వాళ్ళు పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు. 360 డిగ్రీస్లో ఒక పాయింట్ ఎక్కడుంది అనేది పిల్లలకు చూపించడం ద్వారా వాళ్ళు బాగా చక్కగా నేర్చుకుంటారు సార్. ఇక్కడ జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలలను దశల వారీగా అభివృద్ధి చేస్తూ ప్రత్యేక నిధులతో కొత్త ప్రోగ్రాంలను ప్రవేశపెడుతోంది.
అటల్ టింకరింగ్ ల్యాబ్, ఆధునిక సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఈకో క్లబ్స్, సంగీత పరికరాలు, కిచెన్ గార్డెన్, కరాటే, యోగా శిక్షణ వంటి 25కు పైగా కార్యక్రమాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడు ఏఆర్ విఆర్ టెక్నాలజీతో విద్యార్థులకు భవిష్యత్తుకు అవసరమైన ఆధునిక విద్యను అందిస్తోంది ప్రభుత్వం. ఏఆర్ విఆర్ అనేది మాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే టీచర్స్ మాకు లెసన్స్ చెప్పేటప్పుడు అందులో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అలాగే డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. ఆ లెసన్స్ అయిపోయినాక యాక్టివిటీస్ దీంట్లో చూపించడం వల్ల యాక్టివిటీస్ చాలా అర్థం కాని వాళ్ళకు కూడా చాలా బాగా అర్థం అవుతాయి. అలాగే డయాగ్రామ్స్, ఎగ్జాంపుల్ హార్ట్ డయాగ్రామ్ అనేది మనం డిజిటల్లో చూస్తాం, చార్ట్స్ మీద చూస్తాం, దాన్ని డ్రా చేస్తాం, దాని పార్ట్స్ కూడా చూస్తాం. కానీ దీంట్లో చూసినంత మంచిగా మనం డిజిటల్లో చూడలేము. ఇది మనం దాని దగ్గర తీసుకెళ్ళి దాని పార్ట్స్, దాని ఫంక్షన్ అవన్నీ చూపిస్తుంది. మాకు ఈ పిఎంశ్రీ స్కూల్ ద్వారా ఏఆర్విఆర్ ల్యాబ్ వచ్చింది. దాంట్లో మేము చాలా రకాలుగా నేర్చుకుంటున్నాము. దాంట్లో మ్యాథ్స్ సంబంధించింది, సోషల్ సంబంధించింది, ఇంగ్లీష్ సంబంధించింది, బయాలజీ, ఫిజిక్స్ సంబంధించింది చాలా రకాలుగా నేర్చుకుంటున్నాము. మ్యాథ్స్లో 3D షేప్స్ ఎలా చేయాలి, అవి 3 ఎట్లా కలిపితే ఏమొస్తుంది అని మేము బాగా నేర్చుకుంటున్నాము. బయాలజీలో హార్ట్ పంపింగ్ ఎలా ఉంటుంది, ఫిజిక్స్లో దానికి సంబంధించిన వివిధ రకాలుగా మేము నేర్చుకుంటున్నాము.